ఐనుమల్ దగ్గర పుణ్యల్ అనే ప్రాంతానికి చెందినటువంటి అజారుద్దీన్ ఏం చేశాడో తెలుసా? తన భార్యని చంపడమే కాకుండా తన ఇద్దరు కూతుర్లని కడుపులో ఉన్నటువంటి మూడో బిడ్డను కూడా చంపేశాడు. ఆల్రెడీ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అజారుద్దీన్ అలాగే ఫర్హాత్ వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ఫర్హాత్ అనే అమ్మాయి 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుంది. వీటిని ప్రేమించి మొదటి ఇద్దరు కూతుర్లు పుట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆవిడ గర్భవతి. అంతకు ముందు అంటే మూడోసారి గర్భానికంటే ముందే 2 సార్లు గర్భం అయ్యిందంట. అప్పుడు కూడా 2 కూతుర్లు అంట. అప్పుడు కూడా ఏదో మొత్తానికి ఇల్లీగల్గా చెకప్ చేస్తే కూతురని తేలితే ఆ 2 సార్లు గర్భం తీయించేశాడు. మళ్ళీ ఇప్పుడు గర్భం దాలిస్తే 3 నెలలు అయింది. మళ్ళీ ఇప్పుడు అదేదో ఇల్లీగల్గా టెస్ట్ చేయిస్తే కూతురని తేలిందంట. ఆ గర్భాన్ని తీసేయమని రోజు ఆవిడ మీద ఒత్తిడి తీసుకొస్తే నేను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తీయను, దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్, పైగా కూతురు అయితే ఏంటి నేను పెంచుకుంటాను అని చెప్పిందంట ఆవిడ భార్య. మంచిగానే చెప్పింది. అయితే ఈ ఫర్హాత్ మొత్తానికి అతనితో గొడవలాడి ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ పెద్ద మనుషుల్ని పెట్టి ఆ ముస్లిం పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ ముస్లిం పెద్దలు ఊరి పెద్దలు వాళ్ళ మధ్య పెట్టి తగు పంచాయతీ తీసుకొని వచ్చాడు 2 రోజులు 3 రోజుల క్రితం. అయితే నిన్న ఏం చేశాడు? నిన్న కాదు, మొన్న రాత్రి వాళ్ళకి ఏదో ప్రైవేట్గా స్విమ్మింగ్ పూల్ ఉందంట. అక్కడికి వెళ్ళి ఐస్ క్రీము బిర్యానీ కొన్నారంట. కొని ఆ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్లి అక్కడ అందరూ కలిసి తిన్నారు. సరేలే, తగులాడిన తర్వాత భార్య భర్తల మధ్య ఇవన్నీ కామని అనుకుని ఆవిడ కూడా వాడిని బాగా నమ్మింది. రాత్రి 8 బిర్యానీ ఐస్ క్రీమ్ తినేశారు. తినేసిన తర్వాత భార్యని స్విమ్మింగ్ పూల్లో దించాడు. ఆవిడ కూడా మామూలుగా స్విమ్మింగ్ కోసం దించాడేమో అనుకుంది. ఆ తర్వాత నీటిలో పెట్టి ముంచేశాడు. ముంచేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఇద్దరు కూతుర్లు పెద్దవాళ్ళే కదా, ఒకరు యూకేజీ చదువుతున్నారంట, ఒకలేమో వచ్చేసి 2వ తరగతి చదువుతున్నారు. అంటే 6-7 సంవత్సరాల పాప. సో ఇలాంటి పరిస్థితుల్లో మమ్మీ మమ్మీ అని ఇద్దరు అన్నారంట. కానీ వాళ్ళిద్దరిని కూడా పట్టుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో ముంచేసి చంపేశాడు. తొలి భార్యని చంపేశాడు, తర్వాత కూతుర్లిద్దరిని చంపేశాడు, కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా 4గురిని చంపేశాడు. వెంటనే వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇలా నేను బాత్రూమ్కి వెళ్ళాను, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలోగానే స్విమ్మింగ్ పూల్లో పడి అందరూ చనిపోయారు 3 అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి అనుమానాస్పద మృతిగా మొదట కేసు నమోదు చేశారు. తర్వాత ఏమొచ్చేసి ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలన్నీ కక్కాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది కదా, ఇది సహజ మరణం కాదు బలవంత మరణం అని చెప్పారు. దాంతో గట్టిగా పీకేసరికి అసలు విషయం చెప్పేశాడు. మళ్ళీ 3వసారి కూడా కూతురే పుడుతుందనే ఉద్దేశంతో చంపేశాను, మళ్ళీ కూతురు నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ నిజం మళ్ళీ అక్కడికి చెప్పేస్తారేమని భయంతో చంపేశాను అన్నాడు. వీళ్ళకి మహిళలంటే లెక్క లేదు, గౌరవం లేదు. అయితే ఇది కేవలం ముస్లింల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయా? హిందువుల్లో జరగలేదా? క్రిస్టియానిటీ అన్నింటిలోనే జరుగుతుంది. ఆడబిడ్డ అంటే అలుసు అందరికీ. మరి మనం ఎక్కడి నుండి వచ్చాంరా అంటే మళ్ళీ అమ్మ కడుపు నుంచి వచ్చాం మనం కూడా. మరి అమ్మ ఎవరు? ఇంకొక అమ్మ నాన్నలకి ఆడబిడ్డే కదా. కానీ మనకు అవేం అనవసరం లేదు. దరిద్రం ఏంటంటే చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, మాకు ఆడబిడ్డ వద్దు మగపిల్లడే కావాలని దరిద్రులు ఉన్నారు చాలా మంది మనలో కూడా. మన పక్కనే ఉంటారు వాళ్ళు, మన ఎదురుగానే ఉంటారు, మన వెనకే ఉంటారు. ప్రతి ఊర్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఆడపిల్లలు వద్దు అనుకునే వాళ్ళు.